ఫ్రెండ్స్ ఈరోజు మనం 'అతడు' మూవీలో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బీట్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. దాని మీద చేసిన వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను. బాగా నచ్చుతుంది మీకు. ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. చూడండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. నిజంగా మీరు నమ్మరు కానీ చాలా బాగుంటది. ఓకే. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మర్చిపోకుండా చేసుకోండి వీడియో అనేది. కానీ నేను చెప్పే స్టెప్స్ మాత్రం 100% ఫాలో అవ్వండి. తర్వాత ఈ ఎడిటింగ్ అనేది ఈజీ అయిపోతది. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద నేను ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్‌తో పాటు ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను. ఇంకోటి థండర్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను. అవి రెండైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. మీకు మిస్సింగ్ ఫాంట్ ఫస్టే వస్తే నో ప్రాబ్లమ్ వర్రీ అవ్వద్దు. కానీ మీరు ఫస్టే యాడ్ చేసుకుంటే చాలా హ్యాపీ. నేను ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఫస్ట్ అయితే ఇలా కనిపిస్తది మనకు. స్టార్టింగ్‌లో దిస్ బీజీఎం అనే ఒక టెక్స్ట్ తోటి రివీల్ అవుతుంది కాబట్టి దీని ప్లేస్‌లో మీరు సంథింగ్ ఏదైనా బెటర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా మీకు నచ్చింది. ఓకే. ఫస్ట్ అయితే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక నిమిషం. ఇక్కడ నేను కరెక్ట్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బీట్ మార్క్ ఉంటది. బీట్ మార్క్ ఉండదు. కరెక్ట్‌గా 2 సెకండ్ 11 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ ఈ కెమెరాని హైడ్ చేసేయండి. కెమెరా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది మీకు. కెమెరా హైడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకుందాం. నేను ఒక వేరే ఫోటో పెట్టి మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 'రామ్ చరణ్' సార్ ఒక ఫోటో తీసుకున్నా. ఇది ఎండింగ్ వరకు పెట్టేసి దీన్ని ఏం చేద్దామంటే ఓకే. దీనికి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలాగైతే ఇలా కిందికి తీసుకొద్దాం. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ కర్వ్‌లోకెళ్ళి కర్వ్ ఇలా అంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఈ కెమెరాని హైట్ తీసేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆ వీడియో లుక్ అయితే ఇలా కనిపిస్తది. ఏందంటే స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి మొత్తం రిమూవ్ చేస్తున్నా ఒక నిమిషం. అంటే స్క్రీన్ మొత్తం వచ్చేసిందది. ఇది ఇన్‌స్టాగ్రామ్ బగ్ అయితే ఉంటది. అది కెమెరా ఆన్ చేసినా కూడా స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంటది. ఓకే. చూపిస్తాను మీరు ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే. ఈ కెమెరాని హైట్ తీసేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఓకే. ఇలా కనిపిస్తది. ఈ ఫోటో కొంచెం బ్లర్‌గా ఉంది. ఓకే. దీనికి బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో యాడ్ చేస్తున్నా. ఇలా ఇంత పెడుతున్నాను. చూసుకోండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇంకా మంచి లుక్ రావాలంటే చెప్తాను. కరెక్ట్‌గా ఇక్కడ వచ్చేయండి 3 సెకండ్ దగ్గర. నేను థండర్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. చెప్పాను కదా! 2 వీడియోస్ ఇస్తాను. థండర్ ఎఫెక్ట్‌తో పాటు ఇంకోటి స్మోక్ వీడియో కూడా ఇస్తాను. చాలా బాగుంటది. అవి రెండులో మీరు 2 డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేయడం ఇప్పుడు చేద్దాం మనం. కొంచెం పర్ఫెక్ట్‌గా చేద్దాం దాన్ని. ఇది ఉంది ఒకటి. దీన్ని బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసి ఆ వీడియో ఫోటో కిందికి తీసుకొద్దాం. చూడండి ఇప్పుడు ఇలా వస్తది. చూడండి బాగా వచ్చింది. ఇది చిన్నగా ఉంటది కాబట్టి దాన్ని డూప్లికేట్ చేసి దీన్ని మీరు కొంచెం ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. చూసి చేసుకోండి. ఓకే. తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడనే వచ్చి నేను స్మోక్ వీడియో ఇచ్చాను చెప్పాను కదా! ఆ స్మోక్ వీడియో కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని రొటేషన్ చేసి స్మోక్ వీడియో యాడ్ చేసుకోండి. 90 డిగ్రీస్ రొటేషన్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. అంటే ఆ వీడియో కూడా 9 సెకండ్ ఉంటది. డూప్లికేట్ చేసి యూజ్ చేసుకోండి. ఓకే. చూసుకోండి ఇలా. ఓకే. దాని తర్వాత ఈ కెమెరా అయితే ఆన్‌లోనే ఉంటది కాబట్టి దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే మెసేజ్ చేయండి. నేను వీలుంటే ట్రై చేద్దాం. జై హింద్.